గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు. అయితే దీనికి అడుగడుగున ఆటంకాలు ఉన్నాయి. ఒకవైపు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం. ఇప్పటికే 3,000 కోట్లు అప్పుగా ఉంటే 500 కోట్లు విడుదల చేసింది. అయితే ఇంకా 2,500 కోట్లు ఇవ్వాలని పోరాటం ఒకవైపు చేస్తున్నారు ప్రైవేట్ యాజమాన్యాలు. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏదైనా బిల్లు పాస్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కి కొన్ని ముడుపులు ఇస్తే తప్ప బిల్లులు కావు అనేటువంటిది ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాని మీద ఒక కలెక్టర్ శ్రీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గాయత్రి హాస్పిటల్స్ సంబంధించిన యజమాని జిల్లాని ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఆరోగ్యశ్రీలో ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఆరోగ్యశ్రీలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే సదుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉచితంగా వైద్యం అందించాలి, పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఆరోగ్యశ్రీలో చాలా గుండె ఆపరేషన్స్ అయినా, వేరే చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయినా, కడుపు కోతలైనా కూడా ఏదైనా పెరిటోనైటిస్ లాంటివి, అపెండిక్స్ లాంటి ఆపరేషన్లు, సిజరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, ఇలా చాలా ఆపరేషన్లు ఫ్రీగా ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడు వైద్యం తీసుకునేవాడు. తర్వాత రాను రాను రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం స్టార్ట్ చేశారు. నిర్వీర్యం అయిన తర్వాత దీంట్లో కొంతమంది అధికారులు ఆరోగ్యశ్రీని ఒక తన సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మార్చుకొని అవినీతి అధికారులు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ డబ్బులు రాక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇలాంటి అవినీతి అధికారులు ముందుకొచ్చి డబ్బులు వసూలు చేయడము, మంత్లీ ప్రతి హాస్పిటల్ నుంచి 50,000 నుంచి 30,000, 40,000, 20,000, 10,000 అట్లా బెడ్ స్ట్రెంత్ని బట్టి పేషెంట్స్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యే దాన్ని బట్టి హాస్పిటల్ నుంచి వసూలు చేయడము, దాదాపుగా నాకు వచ్చిన సమాచారం ప్రకారం 4 లక్షల వరకు మంత్లీ వసూలు చేసుకొని ఒక 2-3 దీన్ని పంచుకుంటున్నారని కూడా సమాచారం ఉంది. ఈ విషయమై మేము మండే రోజు డాక్టర్ సిరి గారికి, కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. సిరి గారు సానుకూలంగా స్పందించి డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు అంటేనే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కదా అనడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత డిఎంఎండ్చో గారిని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పి ఆయనకి ఇస్తే, మేము ఇన్వెస్టిగేషన్ ఆయన చేయలేడు మేడం, ఇది విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఏసీబీ ఎంక్వైరీ కానీ వేస్తేనే నిజాలు బయటపడతాయి, ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ప్రతి నెల డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి. సో ఇలాంటి తరుణంలో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఉంటేనే పోలీసులకు భయపడి అధికారైన విధుల్లో కంటిన్యూ అయితే మాత్రం ఎవరు కూడా సమాచారం ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇవ్వరు, భయపడి భాస్కర్ రెడ్డి గారికి. సో ఈయన విధుల్ని సస్పెన్షన్లో పెట్టి కొన్ని రోజులు, దాని తర్వాత మాత్రమే మీరు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి, దాని తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద. ఆదాయానికి మించిన ఆస్తులు కూడా చాలా ఉన్నాయని ఆయనకున్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో చాలా సంబంధించి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీలో అక్రమాలు చేస్తూ ఉన్నారు, హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్స్ నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు, దీని నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి ఆరోగ్యశ్రీకి సంబంధించిన కోఆర్డినేషన్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టే మీరు ఆ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే? ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఆరోగ్యశ్రీ డబ్బులు రాక ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవము. మళ్ళీ ఇలాంటి పైనుంచి ఇలాంటి అవినీతి అధికారులకు డబ్బులు ఇచ్చుకొని హాస్పిటల్ నడుపుకోవడం అంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సంవత్సరం అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్కి వైద్యం చేసి సంవత్సరం తర్వాత కూడా డబ్బులు రాకపోవడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. మన విజయవాడలో చూసాం, చాలామంది డాక్టర్స్, మోర్ దెన్ 2,000 డాక్టర్స్ వెళ్ళి విజయవాడలో ధర్నా చేయడం కూడా చూసాం. మొదటిసారి ప్రైవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినటువంటి పేషెంట్స్తో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టే దాని మీద ఫోకస్ పెట్టి మీరు అలా చేయడం తప్పు, మీ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి తీసేస్తాము ఆరోగ్యశ్రీని అని హెచ్చరించిన నేపథ్యంలోనే మీరు ఆరోపణ చేస్తున్నారంటే? ప్రైవేట్ హాస్పిటల్స్ వారు మోస్ట్లీ పేషెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది కాని పని. ఎందుకంటే పేద ప్రజలు ఉంటారు, పేద రోగుల నుంచి డబ్బులు కలెక్ట్ చేయరు. ఏదన్నా పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత ఏదన్నా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి,
పేషెంట్కి ఇప్పుడు సపోజ్ మనం సిజరిన్ ఆపరేషన్ చేసాం, సిజరిన్ తర్వాత వచ్చే వేరే కాంప్లికేషన్స్కి దానికి దగ్గు రావడము, లేదంటే పేషెంట్కి ఆయాసం రావడము, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం రావడము, లేదంటే వేరే ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు ఇది ప్యాకేజ్లో సిజరిన్ ప్యాకేజ్లో రాదు కాబట్టి వాళ్ళకి వివరించి పేషెంట్లకి వాళ్ళకి ఏదైనా మందులు కొనడమ్మా, లేదంటే ఏదైనా ఆక్సిజన్ పెడతాము, గంటకి ఇంత అవుతుంది, 100నో 50 ఎంతో అవుతుంది అని చెప్పి తీసుకుంటారే కానీ ఏదైనా మోస్ట్లీ డబ్బులు తీసుకోరు. కొన్ని హాస్పిటల్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా స్టంట్ వేయాలంటే ఏదైనా నాణ్యమైన స్టంట్ వేస్తాము. ఆరోగ్యశ్రీలో కొద్దిగా నాణ్యమైన స్టంట్ రాదు, సో మీరు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అనేది ఒకటి రెండు వినపడుతున్నాయి. ఆర్థో కేసెస్ వచ్చే వరకు కూడా ఏదైనా రాడ్ వేయాలంటే కొద్దిగా నాణ్యమైన రాడ్ వేస్తాము. ఇది ఆరోగ్యశ్రీలో వచ్చేది అంత నాణ్యంగా ఉండదు, క్వాలిటీ వేస్తామని చెప్పి ఒకటి అడపదడప ఒకటి రెండు హాస్పిటల్స్ వాళ్ళు తీసుకోవడం కూడా వాస్తవం. అయితే ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్కి డబ్బులు ఇవ్వకుంటే ఏ హాస్పిటల్ కూడా ఇప్పుడు బెడ్ టు బెడ్ 3 feet డిస్టెన్స్ ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న రూల్స్ వయలేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని పెద్దగా హైలైట్ చేసి హాస్పిటల్ని సస్పెండ్ చేయడము, ఆ డబ్బులు ఆపడము ఇలాంటివి కూడా చేస్తారు. కాబట్టి భయపడి, ఎందుకంటే అందరు డాక్టర్స్ ఉంటారు, చాలామంది హాస్పిటల్ ఓనర్సు, యాజమాన్యం, సో మాకెందుకు ఊరికే కంప ఇది అన్నట్టు భయపడి ఈ అవినీతి అధికారులకు వాళ్ళకు లొంగి డబ్బులు ఇస్తున్నమాట వాస్తవం. అయితే ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొత్త హాస్పిటల్కి ఏదైనా ఆరోగ్యశ్రీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి అంటే ఈయన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కాబట్టి ఈయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలంటే 2 lakhs వరకు, 1.5 నుంచి 2 lakhs వరకు బెడ్ స్ట్రెంత్ని బట్టి వసూలు చేయడం కూడా వాస్తవం. చాలామంది యాజమాన్యం నాకు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ బయటికి రావాలంటే సింపుల్గా మనం ఏదో ఒక అధికారి, డిఎంహెచ్ఓ అధికారో, లేకుంటే మొన్న అనురాధ మేడం అని డిప్యూటీ కలెక్టర్ గారు విచారణ జరిపిస్తే ఈ విచారణలో బయటికి పడవు. ఇది పోలీస్ ఎంక్వైరీ అయితేనే వాళ్ళ లెవెల్, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎంక్వైరీ వేరు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నిజ నిజాలు బయటపడతాయి. యాజమాన్యాలు కూడా భయపడకుండా వచ్చి ముందుకొచ్చి నిజాలు చెప్పే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేటు హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కి ఎందుకు ఈ మధ్య గ్యాప్ వస్తుందంటే, ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కి తత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని విషయాలు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, దాని గురించే మీరు ఏమైనా ఆయన మీద ఓర్చలేక కంప్లైంట్ చేస్తున్నారా అని చెప్పి. అదే నిజమే అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చాలా పత్రికల్లో మొన్న బుధార్పేటలో ఒక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ దోపిడీ అని, పైసా వసూలు అని చెప్పి ప్రజాశక్తి పేపర్లో చూసాం. సో ఇలా పేపర్లో వస్తున్నా కూడా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు హాస్పిటల్స్ పైన? కొన్ని హాస్పిటల్ పేర్లు మనం చెప్పడం మంచిది కాదు, కానీ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు అంటే, లాలూచి పడి ప్రైవేట్ హాస్పిటల్స్తో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మొహం లేక అక్కడ వెళ్ళి గట్టిగా వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకున్నాడు. పేద ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. నేను మన భరత్ గారితో, మంత్రి గారితో కూడా మాట్లాడాను. మంత్రి గారికి కూడా నేను మెసేజ్ పంపించడం జరిగింది, ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. ఇంకా రేపు ఫ్రైడే కానీ సాటర్డే కానీ కలెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే ధర్నా కూడా మేము భారీ ఎత్తున ధర్నా చేయాలా, ర్యాలీ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే పేద ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి పేద ప్రజల కోసం మేము ఎంత దాకైనా వెళ్తాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా, మీరు పద్ధతి మార్చుకోకపోతే మీరు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు. ఇది పేద ప్రజల స్కీమ్. ఇది పేదలు వాళ్ళకు వైద్యం చేయించుకోలేకనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు సరిగా ఉండవు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ అయితే. సో ఫైనల్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వము కూడా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి దీన్ని ఇన్సూరెన్స్ కింద మార్చాలని చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ అనేది చాలా బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. మీరు దయచేసి దీన్ని ఏదో ఇన్సూరెన్స్కి ఇచ్చేసి పేద ప్రజలను ఇబ్బందికి గురి చేయకండి. పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ స్కీమ్ను కంటిన్యూ చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు ఈ స్కీమ్ను నిర్వీర్యం చేసి ఇన్సూరెన్స్కి ఇస్తే ఇన్సూరెన్స్ వాడు హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు ఇయ్యడు, వాడు 100 క్వశ్చన్లు చేస్తాడు, 100 రిస్ట్రిక్షన్స్ పెడతాడు, అది వైద్యం అందదు పేద ప్రజలకి, పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఇక్కడ మీరు వెళ్ళినారంటే ఆధుని సైడ్ అంతా మొత్తం నూకన్ కార్నరు, డ్రై ఏరియా, మొత్తం పేద ప్రజలే ఉన్నారు. వాళ్ళు వైద్యం అందక అక్కడి నుంచి ఆదోని నుంచి కర్నూలు వరకు వచ్చి వైద్యం తీసుకుంటున్నారు అంటే ఆరోగ్యశ్రీ ఉందనే నమ్మకంతో కార్డు తీసుకొచ్చి వైద్యం తీసుకుంటున్నారు. అటువంటిది మీరు నిర్వీర్యం చేసి ఇన్సూరెన్స్ వాడికి ఇస్తే ఇన్సూరెన్స్ వాడు 100 రిస్ట్రిక్షన్, ప్రైవేట్ వాడు డబ్బులు ఈజీగా ఇస్తాడా? ఇయ్యడు కదా. మీరు నిజంగానే సర్జరీ చేసినా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, సిజరీని ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఏం సమాధానం చెప్తారు డాక్టర్స్? ఆ మూమెంట్లో డాక్టర్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అవుతుంది.
మీరు సిజరీన్ ఎందుకు చేయాలా, నార్మల్ చేయొచ్చు కదా అంటే పేషెంట్లు కూడా కోఆపరేట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఫుడ్కి నార్మల్ డెలివరీలు కావడం చాలా కష్టం. సో సిజరీన్ కావాలని వాళ్ళే పేషెంట్లు కోరుకుంటున్నారు. అదిగాక ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ఫుడ్కి వాళ్ళు ఆ నొప్పులు భరించుకోలేక మాకు కావాలి, మాకు సిజరీన్ కావాలని వాళ్ళే అడుగుతున్న సందర్భంలో చేయాల్సి వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి వ్యవహారాల్లో తప్పనిసరిగా బట్టబయలు చేస్తాము. అయితే కక్షపూరితంగానే ఉద్దేశపూర్వకంగా కేవలం కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేసి ఆరోగ్యశ్రీలో బయటకు వస్తా ఉన్నా కూడా వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆరోగ్యశ్రీ సంబంధించిన కోఆర్డినేటర్ అతని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకునే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేటువంటి విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.